తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ అయిన వెంటనే అతన్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ తో పాటు మరో 6 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన పోలీసులు విక్రమ్ డైరెక్షన్ లోనే కాల్పులు డ్రామా జరిగిందని, అతను అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని నిర్ధారించారు. కాల్పుల కేసులో విక్రమ్ ప్రథమ ముద్దాయిని తేల్చిన పోలీసులు A2 నందుగా, A3 అహ్మద్ ఖాన్లుగా పేర్కొన్నారు. విక్రమ్ గౌడ్ పక్కా పథకం ప్రకారం సెల్ఫ్ సూసైడ్ డ్రామా ఆడినట్లు గుర్తించారు పోలీసులు. కాల్పులు ఎక్కడ జరపాలి, శరీరంపై ఎక్కడ గాయపరచాలి అనేది ట్రయల్ కూడా వేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. స్కెచ్ లో భాగంగా విక్రమ్ పై కాల్పులు జరిగాక షార్ప్ షూటర్ ఇండోర్ కు, మరో 2 అనంతపురానికి, ఒకరు బెంగళూరుకు పారిపోయారు. పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు 3 ప్రాంతాల్లో 4 అదుపులోకి తీసుకున్నారు. చివరకు అసలు నిందితుడు విక్రమ్ గౌడ్ అని నిర్ధారించుకున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.